హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శివయ్య నమ్మకమే చాలా చాలా డేంజర్ అని ఒక వీడియో చేశాడు. ఇంతమందిని నమ్మించి మోసం చేసిన వీడు నమ్మకం చాలా చాలా డేంజర్ అని చెప్తున్నాడు. ఎందుకంటే నమ్మించి మోసం చేయడంలో వీడు ఎక్స్పర్ట్ కదా. సో నమ్మకం ఎంత డేంజర్ అనేది వీడికంటే బాగా ఇంకెవరికి తెలియదు. వీడి గురించి ఇన్ని నిజాలు బయటికి వచ్చిన తర్వాత కూడా వీడు ఇంకా వీడియోలు చేసి ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా 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 నమ్మించి మోసం చేయాలి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా వీడిని నమ్మే కాస్త కూస్తో వాళ్ళని కూడా మోసం చేయాలని చూస్తున్నాడు కదా. సో వీడికంటే బాగా ఎవరికి తెలియదు నమ్మకం ఎంత డేంజర్ అనేది. ఈ వీడియోలో వీడేం చెప్తున్నాడో వినండి. మొత్తం 1.46 crores తీసుకున్నాం. ఓకే సార్, ఇంకా డేట్లు అయిపోయినాయి, ఏమైనా బాబు ఇస్తలేవు నువ్వు ఇవ్వంటే ఇవ్వడం 200. నా జీవితంలో అతి పెద్ద షాక్ అది. వీడు చేసిన స్కామ్ డబ్బుల్లో 1.46 CR వీడిని వేరేవాడు మోసం చేశాడు అని ఈ వీడియోలో చెప్తున్నాడు. వీడు చేసింది ఆల్మోస్ట్ 20 crores స్కామ్ ఉంటుంది. ఒక కేసులోనే 10 crores ఉంది, ఇంకో కేసు ఉంది. ఈ 2 కేసుల్లో లేని వాళ్ళు కూడా ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ 20 crores స్కామ్ వీడు చేశాడు. ఆ స్కామ్ డబ్బుల్లోంచి 1.46 crores వీడిని వేరేవాడు ఎవరో నమ్మించి మోసం చేశాడు అని ఈ వీడియోలో చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు చెప్పేవన్నీ స్టోరీస్, వీడు క్రియేట్ చేసే స్టోరీస్ అని అందరికీ తెలుసు. కానీ సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ నిజమని నమ్ముదాము. అరే 20 crores చేసావు కదా నువ్వు స్కామ్, మరి 1.46 CRకే లెక్క చెప్తున్నావు, మరి మిగిలిన డబ్బులు లెక్క చెప్పాలి కదా. అవి ఎప్పుడు చెప్తావు లెక్క? సరే, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు, నువ్వు స్కామ్ చేసిన డబ్బులు, నీకు ఫ్రీగా వచ్చిన డబ్బులు, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు. నీకు ఫ్రీగా వచ్చిన డబ్బుల్నే వేరే ఒక అతను తీసుకొని మోసం చేశాడు అని నువ్వు అతని మీద ఎంత ఇట్లాగా మాట్లాడుతున్నావు. మరి ఇంతమంది ఇన్వెస్టర్స్ ఇన్ని కోట్ల డబ్బులు వాళ్ళ కష్టార్జితం, నీలాగా బేవస్గా వాళ్ళని వీళ్ళని మోసం చేసి తీసుకున్న డబ్బులు కాదు, వాళ్ళ కష్టార్జితం తీసుకొని నువ్వు మోసం చేస్తే మరి నిన్ను ఇన్వెస్టర్స్ అందరూ ఏమనాలి? నిన్నేం చేయాలి మరి? ఒరే, నీకు ఫ్రీగా వచ్చిన ఇన్ని కోట్లలోంచి 1 కోటి రూపాయలు నువ్వు ఎంజాయ్ చేయటానికి లేకుండా వేరే వాడెవరో మోసం చేశాడనే నువ్వు అంత ఫీల్ అవుతుంటే, ఇంతమంది ఇన్వెస్టర్స్ ఇన్ని లక్షలు కోట్ల రూపాయలు కష్టార్జితం, మా డబ్బులు నువ్వు తీసుకొని నువ్వు ఎంజాయ్ చేసి మళ్ళీ ఉల్టా మా డబ్బులు తీసుకోలేదు అని చెప్పి మా మీద స్టోరీస్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇష్టారీతిగా మాట్లాడితే నిన్ను ఏం చేయాలి? ఇది ఫ్రెండ్స్ వీడి భాగవతం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.